హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏంటంటే మనం కోళ్ళ గాబులు తయారు చేస్తామండి. ఈ గాబులు అనేది ఈ లోకల్లో అయితేనే ఇవ్వడం జరిగిద్ది. ఈ మెటీరియల్ వచ్చేసరికి మన కోళ్ళ గాబులు మెటీరియల్ అండి. ఈ గాబులు మెటీరియల్ ఏంటంటే నేను నవత ట్రాన్స్పోర్ట్లో గాబు చేసిన వీడియో ఉంది. ఆ వీడియో లింక్ అనేది పంపి నేను నవత ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి. ఇది మినిమం 5 గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకోవాలండి. మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే నాకు అంత తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను ఈ గాబులు మెటీరియలే కాకుండా కోళ్ళకి సంబంధించినవి గేదె సంబంధించినవి అవి అనేది చేశానండి. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను అసలు ఏమేమి చేశాను ఏమేంటనేది మీకు కొంచెం క్లారిటీగా అనేది అర్థమైద్దండి. నేను ఈ గాబులు మెటీరియల్ అనేది ఈ విధంగా అనేది నేను ట్రాన్స్పోర్ట్ అనేది నవత ట్రాన్స్పోర్ట్లో చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి. మాది ఏలూరు దగ్గర మండూరు. నేను ఏలూరు నవత ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మాకు 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి నేను ట్రాన్స్పోర్ట్లో వేయాలండి. మినిమం 5 గాబులు మెటీరియల్ అనేది తీసుకోవాలి. ఇంకా ఎన్ని ఎక్కువ తీసుకుంటే నాకు అంత తగ్గించే అవకాశం ఉంటుందండి. చాలామంది ఏంటంటే మళ్ళీ గాబులు కావాలని ఫోన్ చేస్తున్నారు. ఈ లోకల్లో అయితేనే నేను గాబులు అనేది ఇవ్వడం జరిగిద్దండి. మాది ఏలూరు దగ్గర మండూరు. ఇంకా దూరం అనేటప్పటికి నేను ఈ విధంగా అనేది ప్యాక్ చేసి నేను నవత ట్రాన్స్పోర్ట్లో అనేది వేస్తాను. ఇలాగ ట్రాన్స్పోర్ట్లో ఇలాగ ప్యాకింగ్ వేసింది అనేదే కాకుండా మీకు అక్కడికి మెటీరియల్ అనేది పంపి మీతోటి అక్కడుండి నేను గాబులు చేయించే బాధ్యత అనేది నాదండి. మీకు గాబు చేయడం అనేది చాలామంది అనేది మాకు రాదు కదా, మీరు చేసిన విధంగా రాదని అనుకుంటారు. అసలు నా వీడియో అనేది చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమైపోద్దండి. ఇంకేమైనా డౌట్ వస్తే నేను వీడియో కాల్ చేసి అనేది చెప్తాను. ఇది 4 మూలలు కట్ చేసిన తర్వాత ఆ బెండ్ అనేది సులువుగా ఇద్దండి. ఆ బెండ్ చేయడం కూడా సులువే. అలాగే ఈ గాబులు మెటీరియల్ వచ్చేసరికి 1, 2 కదండి, మినిమం 5 గాబులు మెటీరియల్ అనేది తీసుకోవాలి. ఇంకా 10 తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది నేను పెట్టుకుంటాను. 20 తీసుకుంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ప్లస్ టూల్స్ అనేది కూడా ఇస్తాను. ఇది నేను మొట్టమొదటిసారిగా చేసిన అరల బోన్ అండి. ఇది 4 అరలది. దీనిది హైట్ ఏంటంటే 4 అడుగులు ఎత్తి పెట్టాను, 5 అడుగులేమో బారు పెట్టాను. ఒక్కొక్క అర వచ్చేసరికి 2.5 హైటు ఉండేలాగా పెట్టానండి. మన కోడిపుంజికి తప్పనిసరిగా 2.5 హైట్ అనేది ఉండాలి. ఇదేంటంటే 2 అడుగుల వెడల్పు 2 అడుగుల వెడల్పు అనేది పెట్టాను. ఇది దాని తర్వాత నేను ఇది చేసింది వచ్చేసరికి ఇది 9 అరల బోనండి. ఇది 12 అడుగులేమో బారు, 7.5 హైట్ అండి. ఇదేంటంటే కొంచెం ఆలోచించి డబుల్ డోర్ అనేది సెట్ చేశాను. డబుల్ డోర్ ఎందుకంటే మేతగా నీళ్ళకి పెట్టుకోవడానికి చిన్న డోరు, ఈ పెద్ద డోర్ ఏంటంటే లోపల కోడిపుంజి చేసేసుకుని పెద్ద డోర్ అనేది వేసేసుకుని తాళం పెట్టేసుకోవచ్చండి. అప్పుడు దానికి ఏంటంటే దొంగలు అనేది దొబ్బకుండా ఆ విధంగా అనేది దానికి సేఫ్టీగా ఉంటుంది అనేది పెట్టాను. మళ్ళీ దానికి వీల్స్ అనేది కూడా పెట్టానండి. ఆ వీల్స్ ద్వారాగా మనం దాన్ని ఎటు కావాల్సి వస్తే అటు జరుపుకోవచ్చు. దీనికి మళ్ళీ వేడి రాకుండా బయట అనేది రేకేసి లోపల పక్క థర్మోకోల్ షీట్ అనేది వేసాను. ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు కూడా దీనికి లోపల పక్క కౌంటర్ రేక్ కూడా నేను మామూలుగా రేక్ అనేది వేసాను. దీన్ని గుంటూరు అనేది ఇచ్చానండి. ఇది నేను ఇచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మనం ఏ పార్ట్లుగా ఆ పార్ట్లుగా విడదీసి మనం తమ్ముడు ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి అనేది ఇచ్చాము. ఇది గుంటూరు అనేది తీసుకెళ్ళి ఇచ్చానండి. పైన రేక్ కింద కూడా వేడనేది రాకుండా ఆ రేక్ కింద కూడా నేను థర్మోకోల్ షీట్ వేసి మళ్ళీ దానికి టేప్ అంటించానండి. ఇది షెడ్లో అయినా పెట్టుకోవచ్చు, దీన్ని బయట అయినా పెట్టుకోవచ్చు అండి. దీనికి అంగుళం గడండి దీనికి వేసింది. దానివల్ల ఏంటంటే కోడి పిల్లలైనా పుంజులైనా ఏవైనా వేసుకోవచ్చండి. మళ్ళీ దీనికి 6 అంగుళాల చెక్క అనేది పెట్టి 6 అంగుళాల చెక్కలో మనం కోళ్ళు అనేది దువ్వినప్పుడు ఆ ఇసుక అనేది బయటికి రాకుండా ఆ విధంగా అనేది చేశాను. ఎప్పుడు కూడా మనం ఒకే రకంగా అనేది ఆలోచిస్తే మనం ఎప్పుడూ అక్కడే ఉంటామండి. కొత్త అనేది మనం చేస్తూ ఉంటేనే ఆ పని అనేది అలవాటు అయ్యిద్ది. మళ్ళీ దాని తర్వాత వచ్చేసరికి ఇది 4 అరలు చేశానండి. దీన్ని ఏంటంటే మనం ట్రాన్స్పోర్ట్లో అనేది వేసాను. ట్రాన్స్పోర్ట్లో అనేది వేసాను కదండి. ట్రాన్స్పోర్ట్లో అనేది కొంచెం ఇబ్బంది అయ్యిద్ది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ పడిందండి. ఎందుకంటే ఇది డిస్మాండిల్ చేయొచ్చు కదండి, మామూలుగా మనం బాక్స్ టైప్లో పంపడం వలన ఎక్కువైంది. ఇది 9 అరలదైనా ఇదైనా ఒక్కొక్క అర వచ్చేసరికి
5500 అయిద్దండి. ఇది అంగుళం గడి. వెనక పక్క ఏంటంటే థర్మాకోల్ అదే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ వేసానండి. దానివల్ల ఏంటంటే కోడిపుంజి ఎండకనేది తట్టుకుంటుంది, దానికి బాగుంటుందండి. ఇది మీదండ్రపాలెం నేను దోళ్ళకనేది చేశాను. ఇది వచ్చేసరికి 6.5 వెడల్పు లోతు, హైట్ వచ్చేసరికి 5 అడుగులండి. ఇందులో 3 గేదెదోళ్ళు అనేది వేసుకోవచ్చు. పొలాల్లో కట్టేసినప్పుడు ఆ కుక్కలు అనేవి గేదెదోళ్ళు అనేది పట్టుకోకుండా ఇది సేఫ్టీగా ఉంటుందని ఇది ముందు నేను చేసిందండి. దీన్ని చేసిన తర్వాత ఇదే రకంగా ఇంకొకటి ఆర్డర్ వచ్చింది. అదేంటంటే ద్వారకా తిరుమల వేసుకెళ్ళానని నేను వీడియో పెట్టాను కదండి, అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇదేంటంటే అంగుళం 3 గడి నేను నిలువుగా వేసానండి. ఇది గేదెదోళ్ళకి కాబట్టి. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే దీని తర్వాత చూసేది సేమ్ ఇదే గడి. కోడి పిల్లలు అనేది దూరం రాకుండా అలా పెట్టాను. ఇది బయట కనపడేలాగా వెల్డింగ్ పెట్టాను. ఇంకోటి ఏంటంటే కనపడకుండా లోపల ఉండేలాగా వెల్డింగ్ అనేది పెట్టానండి. ఇప్పుడు దీని తర్వాత అనేది మీరు అది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇదండి, ఇప్పుడు బయట కనపడకుండా లోపల వెల్డింగ్ పట్టింది అనేది ఇది. దీన్ని నేను ద్వారకా తిరుమల అనేది తీసుకెళ్ళాను. దీని రేట్ వచ్చేసరికి డెలివరీ తోటి 15,000 అండి. అలాగే మీకు ఎలాంటి ఏమన్నా కావాల్సి వస్తుంటే ఆ డిస్ప్లే మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి బ్రదర్. అలాగే మీరు ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇదేంటంటే ఒక బ్రేడరు పెట్టలు వేసుకోవడానికి కింద హైట్ ఎందుకు పెట్టామంటే ఇసుక పోసుకోవడానికి అండి. దానివల్ల ఇవి దూకోవడానికి అనేది బాగుంటుందండి. ఇది డాబా పైన దీన్ని 4 భాగాలుగా అనేది విడదీసేసుకోవచ్చు. బోల్ట్ ఫిట్టింగ్ అండి, పైది కూడా బోల్ట్ ఫిట్టింగే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.